హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఏకాదశి, పైగా గీతా జయంతి వచ్చింది. అందుకని నేను కొల్లనకొండ గోకుల క్షేత్రంకి వెళ్ళినప్పుడు వసుధ వాళ్ళది కిచిడి ప్యాకెట్ ఇన్స్టెంట్ తీసుకొని వచ్చాను. దాని ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. మొత్తం అంతా ఇట్లా వచ్చింది ప్యాకింగ్. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. బౌల్లో తీసుకుని దాంట్లో మొత్తం వేసేసుకోవాలండి. ఒక మనిషికి 2 పూటలకి వస్తుంది. తర్వాత హాట్ వాటర్ తీసుకొని బాగా ఒక చిన్న గ్లాస్ సరిపోతుందండి దీనికి. మొత్తం దాంట్లోనే అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి. అల్లము, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, వేరుశనగపప్పు మొత్తం పౌడర్ అన్నమాట. సబూనా మొత్తం పౌడరు. వేడి నీళ్ళు కొంచెం కాసేసుకొని దాంట్లో గిన్నెలో పోసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. బాగా కాగబెట్టుకోవాలండి, నీళ్ళు తెరలాలి. అదిగోండి అలాగా తెల్లినాక ఆ బౌల్లో పోసేసుకోవాలి. ఆ నీళ్ళు పోసేసుకొని గంట పెట్టేసి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసేయాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. అదంతా ఆ వాటర్లో మొత్తం పీల్చుకునేలాగా నానబెట్టేసేయాలి బాగా. కొత్తిమీర అన్నీ యాడ్ చేస్తారండి. మొత్తం మనం ఏమేమి వేసుకుంటాం అలాగా. ఒక 3 నిమిషాలు అలా ఉంచేసేసి మూత పెట్టి పక్కన ఉంచాలి. తర్వాత మూత తీస్తుంది. ఇది ఇలా వచ్చిందండి. నేనైతే అరటి చెట్టు ఉంది మాకు. అరిటాకు కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ప్లేట్లో పెట్టుకొని దాని మీద వేసుకున్నాను. అట్లా కాసేపు అయిన చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చింది. బాగుందండి టేస్ట్ కూడా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.